సీతయ్య అనే సినిమాకు ఓ ట్యాగ్ లైన్ ఉంది. అదేంటంటే ఎవ్వరి మాట వినడు అని. ఆ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ ఎంతవరకు యాప్ట్ అన్నది పక్కన పెడితే, ఎవడి మాట వినడు అన్న ట్యాగ్ లైన్ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతికినట్లు సరిపోతుంది. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్లో అధికారం చెలాయించిన జగన్ తన అరాచక పాలన ద్వారా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చేలా చేశారు. అందుకే గత ఏడాది జరిగిన ఎన్నికలలో జనం ఆయనకు నీ సేవలింక చాలు జగన్ బాబు అని పక్కన పెట్టేశారు. కనీసం విపక్ష హోదా కూడా దక్కనంత ఘోరంగా ఓడించి నీకు మా తరపున మాట్లాడే అర్హత కూడా లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు చెప్పకనే చెప్పారు. అయినా ఆ విషయం అర్థం చేసుకోలేని జగన్ జనం కోరుకున్నదే చేశారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానంటూ అసెంబ్లీని బాయ్కట్ చేశారు. ప్రజల తరపున తాను మాట్లాడనని భీష్మించారు. జగన్ పార్టీ ఘోర పరాజయం పాలై 8 నెలలు గడిచింది. ఇప్పటికీ జగన్కు ప్రజలు తనను ఎందుకు ఓడించారో అర్థం కాలేదు. ఎవరైనా చెప్పబోయినా ఆయన ఎవ్వరి మాట వినరాయే. అందుకే ఆయన తీరిక దొరికినప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అప్పుడు కూడా ఎవరైనా సరే ఆయన మాట్లాడింది వినాల్సిందే. వేరే వారు ఎవరైనా మాట్లాడితే ఆయన వినరు. ఇప్పుడు తాజాగా గురువారం అనగా ఫిబ్రవరి 6వ తారీఖున ఆయన మీడియాతో మాట్లాడారు. చాలా కాలం తర్వాత తొలిసారిగా ఆయన మీడియా ముందుకొచ్చారు. తాడేపల్లి ప్యాలెస్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశం అంటే పొరపడతారేమో. జగన్ తాను ఏర్పాటు చేసే మీడియా సమావేశానికి తనకు అనుకూల మీడియాను మాత్రమే ఆహ్వానిస్తారు. ఆ ప్రెస్ మీట్కు వచ్చిన వారంతా ఆయన చెప్పింది విని రాసుకుపోవటం తప్ప మాట్లాడడానికి, ప్రశ్నలు అడగడానికి ఇసుమంతైనా అవకాశం ఉండదు. గురువారం కూడా జగన్ అలాంటి ప్రెస్ మీట్లోనే దాదాపు 2 గంటల పాటు ప్రసంగించారు. ఆ 2 గంటల ప్రసంగం కూడా సింగిల్ పాయింట్ ఎజెండా కేంద్రంగానే సాగింది. ఆసువుగా తాను చెప్పదలుచుకున్నది చెప్పేశారనుకునేరు. కాదు, రాసుకొచ్చినా లేదా ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును ఆయన చదివారు. ఆ స్క్రిప్ట్ మొత్తం తన 5 ఏళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించే ఉంది. తాను బటన్ నొక్కి పందేరం చేసిన సొమ్ముల గురించే చెప్పుకున్నారు. పనిలో పనిగా ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలు కావటం లేదని ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను గొప్పగా సంక్షేమం అమలు చేశానని, చంద్రబాబు సర్కార్ సంక్షేమాన్ని మూలన పడేసిందన్నదే ఆయన 2 గంటల ప్రసంగం సారాంశం. మరి అంత గొప్పగా సంక్షేమ పథకాలను అమలు చేసిన జగన్ ప్రభుత్వాన్ని జనం ఎందుకంత ఘోరంగా ఓడించారు? ఈ ప్రశ్న ఆ మీడియా మీట్కు హాజరైన వారెవ్వరూ అడగలేదు. అడిగినా ఉపయోగం లేదని వారికి తెలుసు. కనీసం జగన్ కైనా ఈ 8 నెలల కాలంలో ఆ సందేహం వచ్చిన దాఖలాలు లేవు. వాస్తవం ఏమిటంటే కేవలం ఉచితాలను అందించి అదే సంక్షేమం, అభివృద్ధి అంటే జనం ఆమోదించరని, అంగీకరించరని ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్కు తమ తీర్పుతో విస్పష్టంగా చెప్పారు. కానీ ఆ విషయం అర్థం చేసుకునేందుకు జగన్ సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరు. మరి ఇక విషయానికొస్తే జగన్కు పరిపాలన అంటే బటన్ నొక్కటం మాత్రమే. అదొక్కటే సరిపోదని ప్రజలు ఇచ్చిన తీర్పును ఆయన పట్టించుకోరు. తనలా చంద్రబాబు బటన్లు ఎందుకు నొక్కటం లేదని మాత్రం ప్రశ్నిస్తారు. ఆయన ఇదే తీరులో కొనసాగితే మాత్రం 2024లో ఎదురైన ఘోర పరాజయాన్ని మించిన ఎదురు దెబ్బలు తినాల్సి వస్తుంది. ఆయన ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు అనటానికి, ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అసెంబ్లీకి ఎందుకు, మీడియా ఉందిగా అన్న ఆయన మాటలే తార్కాను. ఈ మీడియా సమావేశం ద్వారా భవిష్యత్తులో కూడా తాను అసెంబ్లీకి హాజరు కాబోనన్న స్పష్టత ఇచ్చారు. తానే కాదు, తన పార్టీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ అసెంబ్లీకి హాజరు కారన్న క్లారిటీ కూడా ఇచ్చేశారు. అంతే, జగన్ ఎవ్వరి మాట వినరు. అంతేకాదు, ఎన్ని పరాభవాలు ఎదురైనా మారరు. అంతే, జగన్ అంటే అంతే మరి.